శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో 6వ తేదీ శుక్రవారం తిథి నాడు మీకు ఏం జరగబోతుందో తెలిస్తే గనక ఖచ్చితంగా మీరే షాక్ అయిపోతారు. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోరు మీరు. ఒక స్త్రీ పరిచయం నూతనంగా ఈ రోజున మీ జీవితంలోకి రాబోతున్న ఈ స్త్రీ మీ ఇంట అద్భుతాలు చూపించబోతుంది. మీకు ఈ రోజున ఎంతో అదృష్టం కలగబోతుంది. ఈ స్త్రీ రూపంలో మీ జీవితంలోకి కాదండి, మీ ఇంట్లోకి కూడాను లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది. అసలు ఏం జరగబోతుంది, గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఈ రాశికి రాశి అధిపతి అయినటువంటి శుక్రగ్రహం మీకు శుభ సూచికలు అందించబోతుంది. ఈ స్త్రీ రీత్యా ఇలా జరగబోతుంది. ఆ స్త్రీ మరెవరో కాదండి, మీ జీవితంలోకి వస్తూనే నూతన వెలుగులు తెస్తుంది. మీలో ఉన్న సందేహాలు నివృత్తి చేస్తుంది. మీలో ఉన్న అనుమానాలు మొత్తం కూడా తొలగించేస్తుంది. మీకు నమ్మకాన్ని కలగచేస్తుంది. మీలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని వెతికి బయటకు తీస్తుంది. మీకు ధైర్యం చెప్తుంది. ఈ రోజున మీ కూడానే ఉంటుంది. మీరు చేసే ప్రతి పనికి తన సహాయ సహకారాలు, సూచనలు మీకు ఎంతగానో లాభించబోతున్నాయి. వారు మరెవరో కాదండి, మీ యొక్క స్నేహితురాలు. మీరు చాలా వరకు కూడా వారితో ఆప్యాయంగా ఉంటారు. వారంటే మీకు చాలా ఇష్టము, అభిమానము, గౌరవము. కానీ మీకు వారికి మధ్యన కాస్తంత దూరం ఏర్పడింది. కానీ ఆ యొక్క దూరాన్ని చెరిపేస్తూ భగవంతుడే మీ వద్దకు వారిని పంపించినట్లుగా ఈ రోజున మీ చెంతకు చేరతారు. తెలిసిన వారితోనే నూతన పరిచయం అన్నట్లుగా ఈ రోజున చాలా కాలం తరువాత వారు మీ జీవితంలోకి వస్తారు. మీ యొక్క సమస్య ఏదైనా కూడాను వాటిని పరిష్కరించడానికి తమ వంతు సాయాన్ని చేస్తారు. అది మాట సాయం కావచ్చు, ధన సహాయం కావచ్చు, లేకపోతే మీ యొక్క సంబంధిత సమస్యలకు తగు పరిష్కార మార్గాన్ని సూచించడంలో వారి యొక్క పాత్ర వారు ఈ రోజున పోషిస్తారు. సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చిన భావన మీకు కలుగుతుంది. ఎందుకంటే ఆకస్మిక ధన లబ్ధి అయితే ఈ రోజున వారి యొక్క సలహా సూచన మేరకు పొందుకోబోతున్నారు. వ్యాపారంలో మీరు చేస్తున్న చిన్న చిన్న తప్పిదాలను వారు మీకు తెలియపరుస్తారు. ఎప్పుడైనా కూడాను ఒకటి గుర్తు పెట్టుకోండి, కోపంగా చెప్పేవారు మీ మంచికి, నవ్వుతూ చెప్పేవారు మీ యొక్క చెడుకు అనే విషయాన్ని అవగతం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు మీ చుట్టూ ఉన్న వారిలో అందరినీ మీరు నమ్మి ఉంటారు. కానీ వారిలో ద్రోహులు ఎవరో, స్నేహితులు ఎవరో తెలుసుకోలేకపోయారు. ఇప్పటి నుంచి ఈ విచక్షణ మీకు కలుగుతుంది. ఎందుకంటే ఈ స్త్రీ మీకు ప్రతిదీ కూడాను తెలియజేస్తుంది. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎవరు మనవారు, ఎవరు పరాయి వారు, కుటుంబానికి ఎంతటి ప్రాముఖ్యత ఇవ్వాలి, మీరు ఎలా నడుచుకోవాలి, మీ యొక్క తీరు ఏమిటో, ఎలా ఉండాలో, అలాగే మీలో ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేసుకుంటూ ముందుకు ఎలా సాగాలో ప్రతి దాని మీద నమ్మకం పెట్టాలి. నమ్మకం ముందుగా మీ పెట్టుబడి అవ్వాలి అంటూ ఇలా ఎన్నో మంచి మాటలు చెబుతారు. ఇక ఇప్పటి నుంచి మీ తీరు చాలా వరకు కూడా మారిపోతుంది. మిమ్మల్ని చూసిన కుటుంబ సభ్యులు కూడా అంటారు మీరు చాలా మార్పు చెందారు అని. ఇక ఇప్పటి నుంచి రెట్టింపు ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు సాగుతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.